మొత్తం అన్నింటిని కూడా తిరోధకాలు ఇచ్చి, విధి విధానాలకు అన్నింటిని కూడా తిరోధకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా పైన ఒకటి ఉంటుంది, లోపల ఏముండదు, రికార్డు ఉండదు. ఆర్టీఐ కింద అప్లై చేస్తే మరి లేవంటారు, సమాచారం లేదంటారు. ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడిపించింది. అలా ఒక విధి విధానాలు లేకుండా, నియమ నిబంధనలు పాటించకుండా వీటన్నింటిపైన కూడా తప్పకుండా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇలా ఇంకొక ఆయన నుంచి ఎన్నుకున్నారు మొన్న పార్లమెంట్కి పోతే ఆయన మంత్రిని కూడా చేసిన ఆయనను. వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఎలక్షన్లో కూడా వచ్చిండు సార్. పాపం వచ్చి పద్మశాలి కుటుంబాలకు అన్యాయం జరిగింది, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఉత్తరం రాసిండు. ఇలా మా ప్రభుత్వం ఉంది, మా అవసరాలు ఉన్నాయి, మా ప్రభుత్వాలు మీ బీజేపీ ప్రభుత్వం అని మేము చూస్తూనేమాట కేంద్రంలో ఉన్నది, మా ప్రజల అవసరాలు ఉన్నాయి, మాకు రావాల్సిన వాటాలు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు మొన్న పోయి వారం రోజులు అక్కడ కూర్చొని అంతమంది మంత్రులను కలిసి మా వాటాలు మాకు ఏమైనా అడిగింది కదా. ఇవాళ మీరు మంత్రి అయ్యింది ఈ ప్రాంతం నుంచి, సంతోషం, ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, అందుకే శుభాకాంక్షలు తెలిపిన మీరు మంత్రి పదవి చేపట్టినందుకు. కానీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా ఈ ప్రభుత్వం దగ్గరికి పోవాలి. మీరు ఈ సమస్యల గురించి అప్పుడు ఉత్తరాలు రాసినట్టు ఎవరో ఆత్మహత్య చేసుకుంటూ వచ్చి వాళ్ళని పరామర్శించి తప్పు కాదు, పరామర్శించాలి, వాళ్ళకి అండదండగా ఉండాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలి, కాకుండా ఉండాలని చెప్పాలి. అది మానవత్వం, దాన్ని మేము తప్పు పట్టట్లే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓడదాడదాకా ఓడదాడిన తర్వాత బోడమల్లప్ప చందంగా ఇవాళ అటు బీఆర్ఎస్ కానీ ఇవాళ బీజేపీ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిని మేము చాలా తీవ్రంగా గ్రహిస్తున్నాం. ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మేము ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజా సమస్యల దగ్గర ప్రజా సమస్యలను తీర్చడం కొరకు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి. ఈడున్న ఎమ్మెల్యే గారు ఉన్నారు, అసెంబ్లీలో ఈ సమస్య గురించి లేవనెత్తాడు. ఇలా కరెంటు బిల్లు గురించి మాట్లాడా, వీళ్ళ కరెంటు బిల్లుల గురించి మాట్లాడా. ఇలా ఇక్కడ ఎంతసేపు వచ్చి ఒక ఉత్తరం రాసిపోతాడు. ఆ ఉత్తరంతో ఏమైందని నేను అంటుంది. అలా నీ దగ్గర జరిగిన ఆత్మహత్యలు నీ గురువింద కింద సామెత కాదా? ఇక తీస్తున్న అది కూడా ఆర్టీఐ కింద తీస్తున్న అప్లై చేసిన. ఇలా ఎన్ని శవాలు వట్టిగా పోయినాయి, ఎన్ని శవాలు ఆత్మహత్యలు ఉన్న పంచనామా జరిగినాయి, అవన్నీ తీస్తున్నాయి. ఇలా అది కూడా ముందర పెడతా, బండారం బయట పెడతా. అది కూడా ఇప్పటికైనా ఎటువంటి గురువింద కింద సామెతలు చెప్పడం మానేసి, చిలక పలుకుడు పలకడం మానేసి ఇవాళ ప్రభుత్వాలను విమర్శించే ధోరణి కాదు. ఇవాళ విమర్శను తప్పకుండా మేము స్వీకరిస్తాం. ఆ విమర్శ సద్విమర్శ ఉండాలి, ఒక నిర్మాణాత్మకమైన విమర్శ ఉండాలి. ఆ విమర్శను తప్పకుండా మేము స్వీకరిస్తాం. అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఇలా మీ నాయకులందరూ వస్తాను మా దగ్గరికి, మేము వద్దన్నామా? మీ స్థానిక నాయకులే వచ్చిన మా మంత్రి గారి దగ్గరికి మంచిగా ఛాయ్ పోయి పంపించి మీ సమస్య ఏదో విని పంపించిండు, సమస్య తీరుస్తా అని చెప్పిండు. పార్టీలు వేరుండొచ్చు, ఎలక్షన్లప్పుడే పార్టీలు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల దగ్గరికి పోవాల్సిన బాధ్యత ఇవాళ పార్టీలో ఏదున్నప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళం అందరం కూడా పోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరించి కేవలం విమర్శనే ధ్యేయంగా ఇలా నువ్వు బతుకున్నట్టు అవపడుతుంది. ఇలా మధ్య అటువంటి బతుకును బంద్ చేయరు, అటువంటి రాజకీయ బతుకును బంద్ చేయను. ఇక్కడ ఈయనకు దోచిపెట్టిండు, నేను మొన్న ఎంతెవరు నిన్న మొన్న వాట్సాప్లోనే పెడుతున్నట్టు, ఎందుకంటే ఆ వాట్సాప్ అప్పులు, ఎందుకంటే ఆ ఫేస్బుక్లు, ఆ ట్విట్టర్లకి నేను పోను. ఎందుకంటే ప్రజా జీవితంలో లేనోడు ఫేస్ ఫేస్బుక్ చూసుకోవాలి. ఆ ట్విట్టర్లలో పెట్టోడు ఎందుకు మనకు తెలియదు మాకు, అలాగే నేను పోను. ఆ ట్విట్టర్లలో అన్నిలో పెడుతున్నట్టు నేను ఇక్కడ ఎలక్షన్లలో అప్పుడప్పుడు తప్పించినామని చెప్పి నేను ఒక ఎలక్షన్ పిటిషన్ వేసినాడు. అది నా హక్కు. అది అందులో తప్పులు జరిగినాయి, ఆ తప్పులు అప్పుడప్పుడు ఇచ్చినాడు, నా హక్కు. ఇవాళ నేను 62 సంవత్సరాలకు వచ్చిన. ఇక్కడ చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు కూడా చాలామంది, మీకు ఇంటి మీకు కూడా 35, 40, 45 ఏళ్ళు ఉంటారు. మీరు ఇక్కడ 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు కాగానే మరి నేను గదే అడిగిన, వాడు కూడా పెడతాడు నా అంతు చూస్తా అని చెప్పి. అంటే ఇటువంటి సంస్కారాన్ని నువ్వు నేర్పించినావు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కులు ఉంటాయి, చట్టం నాకు కొన్ని పరిధులు ఇచ్చింది, ఆ హక్కులు ఇచ్చింది, ఆ హక్కులను నేను చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. వాటిని నేను ప్రొటెక్షన్ చేస్తున్నాను. నేను అప్పుడేదో నేను ఫోన్ ట్యాపింగ్ కింద నేను కామెంట్ ఇస్తే నా మీద పరువు నష్టం చేస్తాను. పరువు ఉన్నోళ్ళు నష్టం మీద దావా ఎత్తంటే పర్వాలేదు, పరువు ఉన్నోళ్ళు నా మీద పరువు నష్టం దావా ఎత్తంటే పర్వాలేదు. నాకు నోటీస్ ఇచ్చింది, నోటీస్ ఇవ్వని నేను దానికి రిప్లై ఇచ్చిన, మళ్ళీ నోరు చూస్తుంది. ఇలా పేపర్లలో పడాలి, నేను దాని మీద ఒకటి వేయాలి, రేవంత్ రెడ్డి ఇంతోడని తిట్టాలి, అంతోడని తిట్టాలి, నువ్వెంతున్నావు, నువ్వు ఇంత ఎగిరితీవి అంత ఎగిరితీవి, ప్రజల్ని ఏడబెట్టింది తెలుసు కదా.
నేను అనేది ఏంటంటే ఇవాళ ఇది రాజకీయ జీవితం. నిజ జీవితాల నుంచి ఎవరైనా కూడా దూరంగా ఉండకూడదు ఎవరైనా. రాజకీయ జీవితం ఉంటుంది, ఎవరికి కొన్ని రోజులు వస్తుంది. వచ్చినప్పుడు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమన్నాం. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అందరం ప్రజలకు మనం అందరం కూడా దాసోహం అనాలి, ప్రజలకు మనం అందరం కూడా బాధ్యతలు ఉండాలి. అంతేగాని ఇవాళ ఎగిరి పడితే మిడిచి పడితే అయ్యేది ఏం లేదు. ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారు తన వైఖరి మార్చుకోమని చెప్తున్నాను. ఇవాళ వైఖరి మార్చుకొని వాస్తవాలకు దగ్గర నడుచుకోమని చెప్తున్నారు. ప్రజలు ఏదో తప్పు చేసినట్టు, ప్రజలు మమ్మల్ని లోడించిండ్రు, ప్రజలే తప్పు చేసిండ్రు, దానికి ప్రజలే బాధ్యత వహించాలి, మేమెందుకు చేయాలంటే ఇవాళ కూడా ఇక్కడ నువ్వు స్థానికంగా నువ్వు ప్రజాప్రతినిధివి. ప్రజా సమస్యలు తీర్చలేనప్పుడు ప్రజాప్రతినిధి జీవితం నుంచి తప్పుకోవాలను. నేను డిమాండ్ చేయట్లేదు, అది నీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలకు మధ్యలో లేనప్పుడు, ప్రజా సమస్యల పట్ల నువ్వు స్పందించినప్పుడు, ప్రజల సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు నువ్వుగా ఆత్మవిమర్శలు చేసుకోవాలి.